జన్వాడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగారు నిధి తవ్వకాల పేరుతో 10 లక్షలు తీసుకుని అత్తా మామ మోసం చేయడంతోనే సహా అల్లుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలే ఆర్థిక ఇబ్బందులు, దీనికి తోడు 10 లక్షల అప్పు. వేరే దారి లేక భార్యతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. 5 నెలల పసికందును సైతం చంపేద్దామని అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రేమను జయించిన ఓ జంట జీవితాన్ని గెలవలేకపోయింది. ఆర్థిక ఇబ్బందులతో తమ నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అల్లుడిని అత్తమామలు మోసం చేశారు. ఆర్థిక కష్టాలతో ఆపసోపాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అల్లుడిని అప్పుల ఊబిలోకి నెట్టారు అత్తామామలు. అప్పులోళ్ల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. తాను లేకపోతే తన భార్యను ఇబ్బందులకు గురిచేస్తారని భావించి భార్యతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. తమ 5 నెలల బాబు అనాథగా మిగిలిపోవద్దని బాబును కూడా చంపి వాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న తమ చిన్నారి మొహం మీద ఊపిరాడకుండా ఓ దిండు పెట్టి ఇంట్లోని ఫ్యాన్ కి ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకున్నారు. అదృష్టవశాత్తు 5 నెలల పాప ప్రాణాలతో బయటపడ్డ ఆ ఇద్దరు దంపతులు మాత్రం ప్రాణాలు వదిలారు. మోకిల పరిధిలోని జన్వాడలో ఈ జంట చేసుకున్న ఆత్మహత్య విషాదాన్ని నింపుతోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్న ఈ జంట ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. జన్వాడకి చెందిన బాలసాయి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. భార్య పద్మ గృహిణిగా ఉన్నారు. వీరికో బాబు పుట్టాడు. కుటుంబమంతా పటాన్చెరు సమీపంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సాయికి కుటుంబ పోషణ భారంగా మారింది. బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో సంపాదన రెంట్ కట్టుకుని సరుకులు కొనడానికి సరిపోతోందని స్నేహితులు కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసేవాడు. ఇదే విషయాన్ని అత్తమామలతో కూడా పంచుకున్నాడు. అత్తమామలు అల్లుడికి బంగారు నిధి గురించి చెప్పారు. తమ ఇంట్లో బంగారు నిధి ఉందని ఓ స్వామీజీ చెప్పారని, అది తవ్వితే కోట్ల రూపాయల బంగారు తమ సొంతమవుతుందని అల్లుణ్ణి నమ్మించారు. అయితే ఆ నిధిని తవ్వేందుకు స్వామీజీ ఖర్చులు, పూజల కోసం 10 లక్షల రూపాయలు ఖర్చవుతాయని, వాటిని నువ్వు పెట్టుకుంటే నీకు ₹1,00,00,000 నమ్మించారు. కుటుంబ పోషణకే నానా తంటాలు పడుతున్న సాయి అప్పు చేసి మరీ అత్తమామలకు 10 లక్షలు సమకూర్చాడు. స్వామీజీ చెప్పిన చోట తవ్వి చూడగా రాళ్లు రప్పలు తప్ప బంగారం ఊసే లేదు. దీంతో అత్తమామలు నిధి తవ్వకాలను ఆపేశారు. నెలలు గడుస్తున్నా బంగారం జాడేలేదు. తానిచ్చిన 10 లక్షల్లో చిల్లి గవ్వ తిరిగి రాలేదు. తన డబ్బులు ఏమయ్యాయంటూ అత్తమామలను నిలదీశాడు అల్లుడు. రేపు మాపు అంటూ కాలం వెళ్లదీశారు. తన డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ అల్లుడు భీష్మించుకు కూర్చోగా, మాకెప్పుడిచ్చావు డబ్బులు అంటూ ప్లేటు ఫిరాయించారు అత్తమామలు. నువ్వు డబ్బులిచ్చినట్లేదైనా పత్రం ఉంటే చూపించు అంటూ నాటకాలాడారు. చిల్లి గవ్వ ఇచ్చేది లేదు, నీ దిక్కున్న చోట చెప్పుకో అని అల్లుడిపైనే హూంకరించారు. అప్పులోల బాధలు ఎక్కువడంతో ఉన్నట్టుండి సాయి, పద్మ తమ బాబుతో కలిసి 3 రోజుల క్రితం జన్వాడొచ్చారు. సాయంత్రం రూంలో నుంచి పిల్లాడి ఏడుపు శబ్దం రావడంతో గమనించిన సాయి అన్న తలుపు తట్టాడు. ఎంతసేపు కొట్టినా తలుపు తీయకపోవడం, ఫోన్ రింగ్ అవుతున్నా ఆన్సర్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. కిటికీ అద్దం పగలగొట్టి లోపల చూడగా షాక్. ఇద్దరూ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. పక్కనే బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే అని మేమల్ని ఆయనంతలా ఆయన బతికితే చాలని అనుకున్నాము. సరే ఇక పోయిండు, వచ్చిండు. సంవత్సరానికి ఆ పిల్లోడు పుట్టినాక 5 నెలలు అవుతుంది. పిల్లగాడు పుట్టి వచ్చిండు. మొన్న వచ్చిండంట. 5 రోజులు అవుతుంది. వాళ్ళకి వచ్చి మంచినే అన్నం తిన్నారు, చేసిండ్రు. ఇక ఏం మాట్లాడుకుర్రో లోపల ఇద్దరు కొత్త ఇంట్లోకైనా వచ్చి పాత ఇంట్లో ఒకటే తాడికి ఇద్దరు పెట్టుకుర్రు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయి, పద్మ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సాయి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు మోకిలా పోలీసులు. అల్లుణ్ణి నిండా ముంచిన అత్తమామల బాగోతం బయటపడింది. అత్తమామలతో పాటు మరో కుటుంబ సభ్యుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంగారు నిధి అంటూ ఆ కుటుంబాన్ని మభ్యపెట్టిన స్వామీజీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన 5 నెలల చిన్నారి కోసమైనా తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు సాయి పేరెంట్స్, కుటుంబ సభ్యులు.